I request producer Vasu Garu to speak. హలో అండి. ఇక్కడికొచ్చిన మీడియా మిత్రులందరికీ ఒక వార్మ్ వెల్కమ్. అంటే నేను చాలా హెవీ హార్ట్‌తో ఉన్నాను ఇవాళ. మిక్స్డ్ 2 సైడ్స్ ఉంది దాంట్లో. ఒకటేంటంటే మీరందరూ సినిమా చూసి మీ అందరికీ చాలా నచ్చి, మీ అందరూ అప్రిషియేట్ చేస్తుంటే మీడియా వాళ్ళు అండ్ ఆడియన్స్ అందరూ, అంటే నా లైఫ్‌లో ఇంత అప్రిసియేషన్ నాకెప్పుడూ రాలేదు. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి నా ఫోన్ నాన్ స్టాప్ ఇప్పుడు ఇక్కడ నుంచుంటే కూడా కాల్స్, మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. సినిమా చాలా బాగుంది, సినిమా చాలా బాగుంది, సినిమా చాలా టాక్ బాగుందంట అని చెప్పి. సో ఒక సైడ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఓకే, మనం 3 ఇయర్స్ ఏదైతే కష్టపడ్డామో, నేను ఇక్కడున్న వాళ్ళందరూ నాతో పాటు ఎంత కష్టపడ్డారో, శ్రీకాంత్ కథ చెప్పినప్పుడు మా కలెక్టివ్ విజన్ ఏదైతే ఉందో, ఆ 3 ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ దాన్ని స్క్రీన్ మీద చూసి అది ఆడియన్స్‌కి ట్రాన్స్‌లేట్ అయ్యి వాళ్ళందరూ అప్రిషియేట్ చేస్తుంటే, అంటే ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్ దిస్ ఫీలింగ్ ఇన్ వర్డ్స్. అలాంటి ఒక స్పేస్‌లో ఉన్నాను. బట్ అట్ ద సేమ్ టైమ్ నేనేదైతే అనుకున్నానో మా టీమ్‌కి ఇలాంటి లాంచ్ ఇవ్వాలి, ఇలాంటి ఇది చేయాలి అని లాస్ట్ 5 డేస్ రకరకాల రీజన్స్ వల్ల మేము అనుకున్న మార్కెటింగ్ చేయలేకపోయాం అనుకుంటాం. అంటే మేము వైజాగ్ వెళ్దాం అనుకున్నాం, రాజమండ్రి వెళ్దాం అనుకున్నాం, వరంగల్ వెళ్దాం అనుకున్నాం, తిరుగుదాం అనుకున్నాం. బట్ అది కుదరలేదు. ఎందుకంటే మా ఫోకస్ అంతా ఓకే, ఇప్పుడు మనకు సర్టిఫికేట్ రాగానే సినిమా రిలీజ్ చేయాలి ఆర్ మార్పులు చేర్పులు ఏమైనా చేయాలేమో అని సినిమా మార్కెటింగ్ నుంచి దీనికి షిఫ్ట్ అయిపోయింది. సో అది చాలా అలా ఉండిపోయింది నాకు. అరే ఇది చేసుంటే ఇంకా ఎక్కువ జనాల దగ్గరికెళ్ళేదేమో, ఇది చేసుంటే ఇంకా ఎక్కువ జనాల దగ్గరికెళ్ళేదేమో. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది చూసి ఎంత ఎంకరేజ్ చేస్తున్నారంటే అదొక సైడ్ ఫుల్ హ్యాపీనెస్. ఇంకో సైడ్ ఏంటంటే, అరే నేను ఇవన్నీ చేసుంటే మా టీమ్‌కి ఇంకొంచెం బెటర్ రీచ్ ఇచ్చేవాడిని, ఇంకా ఎక్కువ ఆడియన్స్‌కి తీసుకెళ్ళేవాడిని అని ఒక్కటి అది ఇంకా ఉంది. అందుకని ఏం డిసైడ్ అయ్యామంటే, ఇవాల్టి నుంచి మళ్ళీ మేము అందరి దగ్గరకొస్తాము. మీ అందరికీ సినిమా గురించి చెప్తాము. దాంట్లో నాకు మీడియా మీ అందరూ చాలా సపోర్ట్ చేస్తున్నారు. నాకు ఇంకొంచెం సపోర్ట్ కావాలి. ఐ యామ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడీ. మంచి సినిమా తీసాము, మీరు నమ్ముతున్నారు, ఇప్పుడు ఆడియన్స్ నమ్ముతున్నారు మంచి సినిమా తీసామని. ఇది ఎక్కువ జనాల దగ్గరికి తీసుకెళ్దాము. నా టీమ్‌మేట్స్ అందరూ చెప్పినట్టు ఈ సినిమాలో మేము ఏమీ పెట్టలేదు. కిస్ సీన్స్ కాదు, వైలెన్స్ కాదు, బ్లడ్ కాదు, ఏమీ లేవలా. ఒక్క ఛాన్స్ ఇవ్వండి మీరు మాకంతే ఈ సినిమా చూసి. నేను చెప్తున్నాను 100% మీరు డిసప్పాయింట్ అవ్వరు. అది ఇట్స్ ఎ ప్రామిస్. సెకండ్ థింగ్ ఏంటంటే, నేను డిస్ట్రిబ్యూటర్స్ అందరితో నిన్న మాట్లాడి అందరిని రిక్వెస్ట్ చేసి సింగిల్ స్క్రీన్స్ అన్నిట్లో ₹100 టికెట్ స్టార్టింగ్ ఫ్రమ్ టుడే అండి. సో ఇంకా అంటే అందరూ సినిమా చూడాలని, అందుబాటు ధరలో చూడాలి, మా సినిమాని ఎంకరేజ్ చేయాలి, మీరందరూ మేము ఇంత కష్టపడిన ఎక్స్పీరియన్స్ మీరందరూ ఎంజాయ్ చేయాలి అని నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. మోస్ట్లీ ఇవాళ మల్టీప్లెక్సెస్తో కూడా మాట్లాడి దాంట్లో కూడా ఒక రివైజ్ రేట్ అనేది ట్రై చేస్తున్నాను. అది అవుతే ఆ అనౌన్స్మెంట్ కూడా త్వరలో ఇస్తాము. సింగిల్ స్క్రీన్స్ ₹100 అనౌన్స్మెంట్ ఆల్రెడీ అయ్యింది. మీ ద్వారా నేను చేస్తున్నాను ఇప్పుడు. ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఆ ఒక్క ఛాన్స్ మీరు మాకివ్వండి. రండి మా సినిమా చూడండి. శ్రీకాంత్ చాలా బ్యూటిఫుల్‌గా రాశాడు, చాలా బ్యూటిఫుల్‌గా తీశాడు. అందరూ హర్షిత్, స్నేహ, ఝాన్సీ గారు, నరేష్ గారు, నర్సింగ్, టోనీ, కేకే అందరూ చాలా చాలా బాగా యాక్ట్ చేశారు. మా అందరిని నిలబెట్టింది మళ్ళీ మా ఈశ్వర్. చాలా బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చి, ఆర్ఆర్ ఇచ్చి మీరు నేను చెప్తున్నాను, నేను అందరి పేర్లు తీసుకోవట్లేదు, టైం తక్కువ ఉంది కాబట్టి. ఎవ్రీబడి ప్రాణం పెట్టి చేశారండి ఈ సినిమా. ఒక్క ఛాన్స్ ఇవ్వండి, మీరు చూడండి. మీరు 100% డిసప్పాయింట్ అవ్వరు. అది ఇట్స్ మై ప్రామిస్. మీరు డిసప్పాయింట్ అవుతే మీరు చెప్పండి నాకు. ఐయామ్ రెడీ. మీరు ఈ ఇయర్ చూసే సినిమాలన్నిటికి కావాలంటే మీకు నచ్చకపోతే నేను కడతా టికెట్. కానీ మీరు ఒక్కసారి ఈ సినిమా చూడండి. 100% మీరు డిసప్పాయింట్ అవ్వరు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వాసు గారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ శ్రీదేవి గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను.